అందరికీ నమస్కారం అండి. తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ చంద్రలత గారు రచించిన అమ్మ పుట్టిల్లు. కథను చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరిక కథలోకి వెళ్ళిపోదామా? ఇక ఈ ఊరితో మన పేగుముడి తెగినట్లే, మావయ్య ఫోన్లో ఉద్వేగంగా అన్నాడు. బహుశా ఇదే అక్కయ్య పెట్టే ఆఖరి సంతకం. నాకెలా స్పందించాలో తెలియలేదు. మావయ్య మాటల ఉద్వేగం నన్ను ముంచెత్తింది. తెప్పరిల్లి నెమ్మదిగా అడిగాను, ఎప్పుడు రమ్మంటావు మావయ్య? సెలవు లేకుండా చూసుకొనిరా, మళ్ళీ రిజిస్టర్ ఆఫీస్ మూసేయగలరు. సరే మావయ్య, ఆఫీస్లో పనులవి చూసుకొని. డెడ్లైన్ల మధ్య వెళ్లాడే సాఫ్ట్వేర్ మనిషి నేను. నా సమయం నా చేతుల్లో ఉంటే కదా, అందుకే ఈ సనుగుడు. ఎలాగైనా తెవుల్చుకోరా చిన్ను. మావయ్య గొంతులో జీరా. మావయ్య పిలుపు నా పసితనాన్ని ఒక్కసారిగా తట్టి లేపింది. ధీర గంభీరుడైన మావయ్య కంఠంలోని ఆ తడి నా గుండెను తడిమింది. మరుక్షణంలో మరోటి ఆలోచించకుండా మాటిచ్చేశాను. తప్పకుండా మావయ్య, భరోసా ఇచ్చేశాను. ఎప్పుడొచ్చేది రాత్రికి ఫోన్ చేసి చెప్తాగా. మావయ్య చిన్నపిల్లాళ్ళ సంబరపడ్డాడు. కానీ అమ్మను ఎలా తీసుకెళ్లడం ఆలోచించాలి. ఓ నిట్టూర్పుతో మళ్ళీ లోకంలో పడ్డాను. నా లోకంలోకి. నా లోకమంతా 3 చదరాలు. కంప్యూటర్, ఆఫీస్, ఇల్లు. చేతికి మట్టంటని ఉద్యోగం. నాకు మట్టి మనుషుల గురించిన ఆలోచనలు ఎలా సాగుతాయి? ఎందుకు సాగవు? చిన్నప్పుడు తాతయ్య గారి చెట్టు మీద ఆడిన కోతి కొమ్మచ్చులు నేను ఎలా మర్చిపోగలను? కొబ్బరి చెట్ల కింద ఉత్తిత్తి కుస్తీలు పట్టడం, పోటీలు పడి కబడ్డీ ఆడడం, తురాయి చెట్టుకు పట్టిన తేనె తుట్టెకు ఓ పిల్లాడి చేతి రాయి తగలడం, జుమ్మంటూ తేనెటీగలు అందరినీ తరిమి తరిమి కొట్టడం, పిక్కలు పట్టేసేలా ఉరుకులు పరుగులతో ఎగశ్వాస దిగశ్వాసలతో వాగొడ్డున జమ్మి చెట్టు మొదట్లో కూలబడ్డం, అమ్మమ్మ వండి వడ్డించిన అప్పచ్చులు, తాతయ్య కట్టించిన ఉయ్యాలలు, మోటబావిలో ఈతలు, మావయ్య చేతిలో వీపు విమానం మోతలు. అప్రయత్నంగా నా పెదవులపై చిరునవ్వు కదలాడింది. ఊహ ఎంత అందమైంది! ఊహలో ఎంత ఆనందం ఉంది! ఎంత అందమైనది, ఎంత ఆనందమైనది అంటే ఊహించలేనంత. నా పెదవులపై కదిలిన చిరునవ్వు మనసంతా హుషారు నింపేసింది. కొద్దిసేపట్లోనే నాకు తెలియకుండానే జ్ఞాపకాల వెలుగులో తడిసి ముద్దవుతున్నాను. థ్యాంక్ యూ మావయ్య. ఎక్కడో ఉన్న మావయ్యకు ఓ ముద్దు విసిరేశాను చిన్నపిల్లాళ్ళ. గాలిలో తేలుతూ మావయ్యను చేరకపోతుందా అని. నేనేమైనా పరాయి దేశంలో ఉన్నానా? పాస్పోర్టు, వీసాల అడ్డంకులున్నాయా? తలుచుకుంటే ఎంతసేపు ప్రయాణం? ఇలా వెళ్ళి అలా వచ్చేయచ్చు. ఏమో. అయినా మావయ్య గారింటికి వెళ్ళి ఎన్నాళ్ళయిందో, ఎన్నేళ్ళయిందో. బహుశా 7వ తరగతి చేరినప్పటి నుంచి సెలవులకి అమ్మమ్మ గారు ఊరెళ్ళడం మానేశాం. వచ్చే ఏడాది 7వ తరగతి. వేసవికాలం ఊళ్ళమ్మట తిరుగుతూ వృధా చేస్తారా ఏ అంటూ ఓ సమ్మర్ క్యాంపులో ఇరికించేశారు. చెట్లమ్మట పుట్లమ్మట తిరుగుతూ ఎందుకు పనికి రాకుండా పోతాడు. సుమతి, నా మాట విను. వాడి భవిష్యత్తు ముఖ్యం. అమ్మకు బాగా తెలుసు. నాన్న ఎంత అనునయంగా చెప్పినా అదే ఆజ్ఞ. అది అమలు చేయవలసిందే అని. ఇక అట్నుంచి రాకపోకలే కానీ ఇటు నుంచి ప్రయాణాలు తగ్గిపోయాయి. అమ్మ మనసులో ఏముందో తెలీదు. ఎప్పుడూ ఆ దిశగా ఆలోచించలేదు. ఆమె ఎప్పుడూ నా సమయాన్ని నాన్న ఇచ్చిన కొలబద్దతో కొలుస్తూ నాకొక ప్రణాళికాబద్ధమైన సెక్రటరీగా వ్యవహరించసాగింది. నాన్న నా ప్రతిభను ఓ పక్క, నా భవిష్యత్తును మరో పక్క తూకం వేస్తూ ఉండేవాడు. అప్పుడప్పుడు మావయ్య వచ్చి వెళ్ళేవాడు. అమ్మ పుట్టింటి కబుర్లు అటు ఇటు మోస్తూ వెన్నుండ్రాళ్ళు, గోరుచిక్కుళ్ళు, చిట్టి చామంతులు, గోరింటాకులతో సహా. తాతయ్య కాలం చేసినప్పుడు నా 10వ తరగతి పరీక్షలు. అమ్మమ్మ కదిలిపోయినప్పుడు నా ఎంసెట్. పాపం అమ్మకు కూడా పట్టుమని 10 రోజులు పుట్టింట్లో ఉండే అవకాశమే రాలేదు. ఆపై తనది, చెల్లెలి విదేశాల చదువులు,
ఉద్యోగాలు, వివాహాలు. ఇంతలో చెల్లి పురుళ్ళు పుణ్యాలు, అమ్మ ప్రవాస జీవితం, నాన్న ఒంటరి జీవనం. ఇదిగో మనలేని మనుగడపై విసుగెత్తి మళ్ళీ తను స్వదేశానికి తిరిగి వచ్చాక అప్పుడు ఉద్వేగంతో అనుకున్నా, ఏరి తల్లి మన చుట్టపక్కలు అని. హైదరాబాదులో ఉన్నామన్న మాటే కానీ పని ఊబిలో కూరుకుపోయి ఉన్నాం నేను విశాలి. ఇప్పుడు నాన్న లేరు, అమ్మకు తీరిక లేదు. అటు చెల్లెలి పిల్లలు, ఇటు మా పిల్లలకు ఆమె పెద్ద దిక్కు. అటు మెంఫిస్కు, ఇటు హైదరాబాదుకు మధ్య తిరుగాడుతూ ఉంది. ఈ వెసుల్లేని బ్రతుకుల్లో ఇంకా స్థిరత్వం వచ్చినట్లే లేదు అనుకోవడమే కానీ అయిన వారింట వెళ్ళి గడిపే తీరిక ఇంకా దొరకలేదు. మామయ్య వచ్చి ఓ మారు పలకరించి వెళ్ళాడు. ఆ మాటకొస్తే మావయ్య పిల్లలిద్దరూ ఉండేది అమెరికాలోనే. మేమందరం నిత్యం పలకరించుకుంటూనే ఉంటాం, పరామర్శించుకుంటూనే ఉన్నాం మెయిల్ గ్రూప్లో. ఏటొచ్చి మేమందరం ఒకరినొకరు కలిసి తనివి తీరా గడిపి ఎన్నేళ్లయిందో. ఆ కాలువ గట్లు, కుస్తీ పట్లు, సీతాకొక చిలుకలు. అమ్మని అక్కడ ఓ 10 రోజులు ఉండమని అందామా విశాలితో అన్నాను. ఓ మై గుడ్నెస్, నా డెడ్లైన్స్. ఓ సెమినార్ ఆర్గనైజ్ చేయాల్సి ఉంది. నేను పేపర్ ప్రజెంట్ చేయాలి. గ్రూప్ లీడర్ని కదా. ఇప్పుడు నేను సెలవు పెట్టాలంటే విశాలి గొణిగింది. చింటూ సిరీసు, మింటూగాడి రివ్యూ, పైనుంచి వాళ్ళిద్దరివి కల్చరల్ సేవ ఉన్నాయట. అవును, విశాలి చెప్పింది నిజమే. ఒక్క క్షణం అటు ఇటు తప్పినా తమ జీవనం తల్లకిందులైపోతుంది. పెద్దలకి, పిల్లలకి, అందరికీ అమ్మే పెద్ద దిక్కు. సాధారణంగా అమ్మ తమ దగ్గర ఉండేటప్పుడు తను విశాలి ఎక్కువ అసైన్మెంట్స్, కొత్త ప్రాజెక్టులు తీసుకుంటారు. అమ్మ పిల్లల్ని, ఇంటిని చూసుకుంటుంది. అమ్మ చెల్లెలి దగ్గరకు వెళ్ళిన 6 నెలలు ఇద్దరిలో ఎవరో ఒకరు పిల్లల బాధ్యత తీసుకోవాలి. అక్కడ చెల్లి, ఆమె భర్త అంతే. ఎవరో చేసిన వడంబడికలో నిశ్శబ్దంగా, ప్రణాళికాబద్ధంగా రోజులు గడుస్తున్నాయి. దానా దీనా అమ్మ ఎప్పుడూ ఆ డిమాండ్. అత్తయ్య మనల్ని నలుగురిని, పిల్లలు 4 పెంచుతున్నారు విశాలి అంటుంది అప్పుడప్పుడు. పిల్లల చదువులు, మన ఉద్యోగాలు అత్తయ్య పైనే ఆధారపడి ఉన్నాయి. మనం మర్చిపోకూడదు. అలాగని అంతా సవ్యంగా ఉందని చెప్పలేం. ఎంతైనా అత్తయ్యకు కూతురుపై, ఆమె పిల్లలపై మమకారం ఎక్కువ అని విశాలి లోలోన అన్నా. ఎంత కాదనుకున్నా అమ్మకు చిన్నప్పటి నుంచి నేనంటే చులకనే. అన్నయ్య పక్షపాతి. ఎన్ని చెప్పినా అన్నయ్య పిల్లలేగా ఆమెకు అసలు వారసులు. చెల్లెలు బిగ్గరగానే అంటుంది. అనుకున్న సమయానికి అమ్మ రాకపోకలు కాస్త అటు ఇటు అయితే చాలు. ఎప్పుడు ఎవరు ఎలా ఆలోచిస్తుంటారో, ఏం చేస్తుంటారో ఎవరు చెప్పగలం? సరే, ఇప్పుడు అమ్మకి మావే చెప్పిన విషయం చెప్తే ఎలా స్పందిస్తుందో. తనకి ఇంత ఉద్వేగంగా ఉంటే ఇక అమ్మ ఉరకలు వేయదు. వీలుంటే పిల్లల్ని తీసుకెళితే బాగుండేది. వీలు పడదు. విశాలి చెప్పింది కదా, వాళ్ళవి తమకన్నా బిజీ షెడ్యూల్స్. తమకైనా సెలవు పెట్టడానికి సాకు దొరుకుతుందేమో కానీ వారికి దొరకదు. విశాలి అన్నీ చూసుకుంటుంది అన్న ధీమా. ఇక సర్దేశా నా సరంజామా. అన్ని పనులు ఆమెకే అప్పచెప్పి 3 రోజుల సెలవుతో ఊరికి బయలుదేరాం నేను, అమ్మ. అదే చిత్రం. అమ్మ ఏమీ అనలేదు, మాట్లాడలేదు. ఓ ఉలుకు పలుకు లేదు. అలాగే బయలుదేరాం ఊరికి. ప్రయాణంలోనూ అమ్మ అంతే. కళ్ళు మూసుకొని కిటికీకి తలవాల్చి పడుకుంది. నేను వాక్మ్యాన్ హెడ్ఫోన్స్ తలకి తగిలించి కారు ముందుకి ఉరికించాను. పొలం గట్టు మీద నిలబడ్డాం మావయ్య నేను. కలకల్లాడుతూ ఆముదాల పంట, కంకులు బారెడు పొడవున్నాయి. చెట్లు మనిషికి మించిపోయాయి. మావయ్య మాతో మాట్లాడుతూనే పొలంలోకి నడిచి వెళ్ళాడు. వెనకే నేను వెళ్ళాను. నడుస్తూ నడుస్తూ మావయ్య విరగగాసిన ఓ చెట్టుని కాలితోనే మొదలంటా విరిచేశాడు. మావయ్య, అంతటి చక్కటి చెట్టుని అలా విరిచేశావే? అసంకల్పితంగా వంగి చెట్టుని మళ్ళీ నిలబెట్టే ప్రయత్నం చేస్తూ. బెరుకు చెట్టు మావయ్య అభావంగా అన్నాడు. 7 ఏళ్లుగా కరువు. ఈ ఏడు ఎడతెరిపి లేకుండా వాన. పచ్చగా కలకల్లాడుతున్న పొలాలు, నిండుగా తలతల్లాడుతున్న చెరువులు, దొరువులు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటే మావయ్య అలా నిరాశగా అంటాడే
అదే అడిగాను. ఆ పచ్చదనం, పంట ఎదుగుదల చూసి మురిసిపోవద్దురా. పైరు తండుబోయింది. ఈ ఏడాది పంట పోయింది, ప్రతి ఏటికన్నా దారుణంగా. ఓ, మరి పొలం కొనేవాళ్ళు ఏం చేస్తారు? కాలువలు వస్తున్నాయి. మన పొలాల పక్కనే పెద్ద కాలువ పారుతుంది. ఇక నీటికి కొదవ ఉండబోదు. అలాంటప్పుడు పొలాన్ని వదులుకోవడం ఎందుకు మావయ్య? సేద్యం ఆషామాషి వ్యవహారం కాదురా చిన్ను. కంటి పాపలా పెంచాలి పంటను. మావయ్య కంఠంలో ఒక విధమైన నిర్లిప్తత. మరి ఆపై నువ్వేం చేస్తావు మావయ్య? ఎందుకో ఈ ప్రశ్న నా గొంతులో నుంచి సులువుగా బయటపడలేదు. అడగలేక అడిగాను. మావయ్య అంతే, మాట మాట్లాడకుండా గుంబనంగా నవ్వాడు. చెరువు గట్టు మీదుగా ఇంటికొచ్చాం. చెరువు నిండా జమ్మి తూటు పూలు. వాడుకకి పనికొచ్చేలా లేవు నీళ్లు. ఏదో దుర్గంధం కంపు. పొలాల ఎరువుల మిగులు తగులు చెరువుపై తెట్టులా తేలుతోంది. కొత్త నీరు పెట్టినా అంతే. మావయ్య నా మనసులో మాట తెలిసినట్లు అన్నాడు. అందుకే కాస్త దూరంగా మరో చెరువు తవ్వించాలి, కాలువలొచ్చేలోగా. మళ్ళీ మావయ్య గొంతులో ఓ ఉత్సాహం. ఇంటి ముందుకు వచ్చేసరికి వాకిట్లోనే కనబడిందమ్మ అరుగు మీద. నువ్వు మాతో పాటు వస్తే పోయేదమ్మా. నేను వెళ్ళి అమ్మ పక్కన కూర్చున్నా. అందర్నీ పలకరించావా అక్కయ్య? మావయ్య మంచం వాలుస్తూ అన్నాడు. ఎవరున్నారా తమ్ముడు? వెనక వీధిలో రత్నమ్మ అమెరికా పోయింది, కూతురు పురుడు పోయిను. పక్క వీధిలో పురుషోత్తం గారి భార్య పట్నం పోయింది, మనవాళ్ళకి పరీక్షలట చదివించడానికి. మరొకరు ఆసుపత్రికి, ఇంకొకరు కూతుర్ని కాపురానికి పంపను పోయారు. అసలు ఊరే కళ తప్పింది. పైనుంచి ఏదో ఒత్తిడి కనిపిస్తుంది, మునిపట్లా లేదు. అమ్మ మౌనంగా ఉంది కాసేపు. మావయ్య మాట్లాడడం మొదలుపెట్టాడు. అక్కయ్య, నువ్వు శేషమ్మ మనవణ్ణి, సుందరం బాబాయిని పలకరించిరాలా? వాగొడ్డు లక్ష్మమ్మ కొడుకుని. ఒకప్పుడు పట్నం పోవాలంటే పోయారా? ఇప్పుడు మళ్ళీ పొలాలు మగతాకి తీసుకొని మరీ సేద్యం చేస్తున్నారు. అదేంట్రా, అందరూ పట్నం పోతుంటే వీళ్ళేంటి? అమ్మ అడిగింది. వీళ్ల పోకడ రాకడయింది. మన ఊరి వాళ్ళంతా ఉలిపి కట్టెళ్ళే అక్కయ్య. మావయ్య నవ్వాడు. ఏముంది, వాళ్ళ పిల్లల చదువులు అయిపోయాయి, ఉద్యోగాలు కుదిరాయి, పెళ్ళిళ్ళు పురుళ్ళు పుణ్యాలు అయ్యాయి. అయినా అప్పట్లో పట్నం కాపురాలు చేయగలిగారంటే ఇక్కడ పంటలు పండితేనేగా. ఇప్పుడు పంటలు లేవు, పట్నం కాపురాలే చేసేట్టు లేవు. మళ్ళీ వెనక్కి వచ్చేశారు. అంతేకాదు, ఇప్పుడు పట్టణమే పల్లెల్లోకి వలసొచ్చింది. ఫ్రిడ్జులు, టీవీలు, సోఫాలు ఏమి లేవు చెప్పు. అన్నీ బాగానే ఉన్నాయి కానీరా, ఆ సాంబడితో ఏదో పేచీలో పడ్డావంట. అమ్మ కళ్ళు చికిలించింది. ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండానే మొదటిసారిగా వ్యవహారకర్తలా మాట్లాడింది. అదంతా అయిపోయిందిలే. అందుకేనా పొలం అమ్మకానికి పెట్టింది? అమ్మ ఆరా తీసింది. అంతకుముందు ఎప్పుడు అంత తీవ్రంగా అనలేదు. మాట పెరిగింది. నువ్వెంత అంటే నువ్వెంత అని. మావయ్య గుమ్మడికాయ దొంగలా అన్నాడు. ఏముంది చెప్పడానికి? ఏమీ ఎందుకుండదురా. నాకు ఈ పుట్టింటితో మిగిలిన ఏకైక బంధం ఆ మడిచెక్క. దానికోసం ఇంత రాద్ధాంతమా? అమ్మ గొంతులో దిగులు. అవునక్క, అడిగాడు సాయన్న. ఆ పొలం కావాలన్నాడు. దానికేంలే, ఇవ్వొచ్చు. కాలువలు వస్తున్నాయిగా, రేటు పెరిగింది. ఎవరికో ఎందుకు, తనే తీసుకుంటా అన్నాడు సాంబడు. ఈ పొలం కనుక సాయన్న తీసుకుంటే బండి బాటకు వాళ్ళని బతిమలాడాలి. వాళ్ళని అడిగేదేంటి, పొలమే నాకిమ్మంటాడు సాంబడు. ఇది విషయం. అమ్మలో ముని పెరగని నివ్వెరపాటు మావయ్య ముఖంలోకి చూస్తూ ఉంది. మొన్న మధ్య కాలువ గట్టు దగ్గర తగాదా, అటు మొన్న మురుగు కాలువ తీయబోతే తగాదా. ఒకటా రెండా? ఆమదాల చేలో అడ్డంగా బండిని నడిపేశారు. రోజు గొర్రెలు కొట్టుకుపోతున్నారు. మొక్కల తొక్కిడి. ఆగడం, అడిగేవారు లేకుండా పోయారు. అంతెందుకు, నిన్నటికి నిన్న నిలువెత్తు చెట్టుని రాత్రికి రాత్రి నరికించేశారు. అదేంట్రా అంటే, మొదలు మన చేలో ఉన్న మాను వాళ్ల పక్కకి పెరిగిందిట. అబ్బబ్బా! మావయ్య ఉసూరుమన్నాడు. కనిపించకుండా తడిగుడ్డతో గొంతులు కోసే కనికట్టు కార్పొరేట్ మనుషులం మేము. మావయ్య చెప్తున్నది చాలా చిత్రంగా అనిపించాయి. సూది మనం ఓపినంత నేల కోసం యుద్ధాలు చేసుకున్నారంటే ఇలాంటి పౌరుషాలతోనేనేమో. అయినా ఈ తగాదాలన్నీ మనకి సాంబడి మధ్య కదా. ఈ సాయాన్ని ఎందుకు లాగారా? అమ్మ స్పష్టంగానే అడిగింది. మన తరపున నిలబడింది సాయన్నేగా.
మామయ్య మాట మింగేశాడు. తమాషాగా మొదలైంది. తాతల దాకా పోయింది. నువ్వెంతంటే నువ్వెంతని, మీ తాత బర్రెలు కాశాడంటే మీ తాత గొర్రెలు మేపాడని ఒక అంతూ దరి లేదు. ఇది నా పుట్టినీరు అంటే ఇది నా పురిటిగడ్డ అని తలలు పగిలాయి. పోలీసుల కేసులు కాకుండా ఎట్లాగో ఆపించాం. మామయ్య పూర్తి చేశాడు. ఎంత జరిగినా నాతో మాట మాత్రం అనలేదురా. అమ్మ గొంతులో అపనమ్మకం. నిజమే మరి, అది అమ్మ పొలం. జరిగిందేదో జరిగిపోయింది, వదిలేయక్క. భయానా తీసుకున్నాను, రిజిస్టర్ చేయాలి మరి. మన కాళ్ళు మట్టిలో ఉండొచ్చు కానీ భావాలు బురదలో ఉండకూడదురా. మొదట సాయన్నకు మాటిచ్చావు, వాళ్ళ డబ్బు కూడబెట్టుకునేలోగా మరొకరికిచ్చావు. ఇదెక్కడి వ్యవహారంరా? అమ్మ గొంతు కంగుమంది. ఇది మాట మీద నిలబడే రోజులు కావులే అమ్మా, నోటు మీద నిలబడే రోజులు. అయినా మనకెందుకమ్మా ఆ పొలం పుట్రా, ఆ తగవులు తలనొప్పులు. నేనేమైనా తిరిగి వస్తానా? చింటూ మింటూ వస్తారా? ఆ వచ్చే 4 డబ్బుల్లో సిటీలో ఏదైనా కొంటే అది పెరిగే విలువ కానీ తరిగేది కాదు. ఎవరికి అమ్మితే మనకెందుకు? మామయ్య అన్నీ చూసి పెట్టారు, నువ్వు సంతకం పెట్టేయ్. నేను నా అభిప్రాయం స్పష్టంగా చెప్పాను. ఏమని పెట్టాలి? అమ్మ తీవ్రంగా స్పందించింది. ఏమీ అనకుండానే పెట్టు. నేను వాతావరణం తేలికపరుద్దామని నవ్వుతూ అన్నాను. అది మా అమ్మ చేనురా. మా అమ్మమ్మ తన పసుపు కుంకుమల చేనుని అమ్మి అమ్మకి కొనిచ్చిన చేనురా. తరతరాల జ్ఞాపకాలున్నాయి. అక్కడ పండిన పంటలో చేసిన పరమాన్నంతోనే నాకు అన్నప్రాసం చేశారు. ఆ మడి చెక్కతోనే నేను అత్తవారింటి అడుగు పెట్టాను. మా అమ్మ అక్కడ నాటిన మామిడి చెట్టు మొదట్లోనే విశ్రమించింది. శుభమైన అశుభమైన, కరువైన ఉరువైన ఏడాదికొక్కమారు అక్క నేనున్నానని నా తమ్ముడు పలకరించింది ఆ పంటతోనేరా. అమ్మ ఉద్వేగంగా అన్నది. అమ్మా, అవన్నీ ఎవరు కాదన్నారు? ఇది ఎమోషన్స్తోనో నోస్టాల్జియాతోనో తీసుకోవలసిన నిర్ణయం కాదు. మనకు ఈ ఊరితో ఏమిటి సంబంధం? మన పాటికి మనం పోతాం. మామయ్య కొన్నాళ్ళకి వాళ్ళ పిల్లల దగ్గరికి వెళతాడేమో. మిగిలేది ఆ సాంబయ్య మావయ్య, ఈ సాయన్న కొడుకులేగా. వాళ్ళని ఎలా డీల్ చేయాలో మనకేం తెలుసు? అమ్మా, అన్నీ మావయ్యకి వదిలేయి, తనే చూసుకుంటాడు. చాలా సౌమ్యంగా స్పష్టంగా చెప్పేశాను నేను నా అభిప్రాయాన్ని. ఎవరికమ్మాలో నేను ఆలోచించుకుంటాను. అమ్మ భీష్మించింది. ఏంటక్క, వయసు వస్తున్న కొద్దీ మొండితనం పెరుగుతోందే? ఇదే బావయ్య ఉంటే ఇంతవరకు రానిచ్చేవాడా? మావయ్య అసహనంగా అన్నాడు. అందుకేగా నేను ఆలోచించడం మొదలు పెట్టాను. మంచి ఏమిటో చెడేమిటో. మంచి చెడుల తర్క వితర్కాలు ఇప్పుడెందుకు కానీ? అమ్మా, నాన్నుంటే ఏం చేసేవాడో, ఉన్నన్నాళ్ళు ఏం చేశాడో అదే చేద్దాం. మావయ్య, నీ ఇష్ట ప్రకారం కానీ. నేను భరోసా ఇచ్చేశాను. అమ్మ అలాగే అంటుందిలే. తేలిగ్గా తీసి పారేశాను. అమ్మ దవడ బిగుసుకుంది. గిర్రున తిరిగి గదిలోకి వెళ్ళింది. అమ్మ కన్నా కోపంగా మామయ్య బయటికి వెళ్ళిపోయాడు. అటు ఇటు తేల్చుకోలేక నేను. మా తాతయ్య మొత్తానికి మంచి చిక్కునే తెచ్చిపెట్టాడు. ఆ ఇచ్చేదేదో నాన్న పేరును రాసేస్తే పోయేదిగా. ఎప్పుడో వదిలించి పారేసేవాడు. అయినా అమ్మేమిటి అంత మొండిపట్టు? ఆమెకి ఉన్న ఏకైక సన్నిహిత బంధం మామయ్యేగా. లేనిపోని మంకు పట్టి ఆ ఒక్కడిని దూరం చేసుకోదుగా. ఎవరికి అమ్మితే ఏం పోయింది? అనవసరంగా గొడవ తెచ్చి నెత్తిన పెడుతుంది. మామయ్య పిల్లలతో సంబంధాలు తెగిపోవు. అటు చెల్లికి ఇటు తనకు వారెంత అండగా ఉంటున్నారో. అంతా ఈ సిల్లీ విషయంలో కొట్టుకుపోయేట్టుగా ఉంది. ఏదో కొంత డబ్బు వస్తుంది, కొత్త ఫ్లాట్ ఇన్స్టాల్మెంట్కి ఉపయోగపడుతుంది అనుకున్నా. కానీ ఇక్కడంతా తలకిందుల వ్యవహారంలా తయారైంది. కోరి తెచ్చుకుంటున్న తలనొప్పి. మా అమ్మ అంతే. మావయ్య ఎప్పుడు తిరిగొచ్చాడో కానీ నా పక్కన చతికిల పడుతూ అన్నాడు, అసలు ఆ పొలం అక్క పేరున పెట్టేదాకా ఎంత పట్టు పట్టిందని. ఘనంగా ఉంటుంది. అబ్బాయి పేరున పెడదామని నాన్నంటే ఆమె ఇంటేనా? అక్క అన్నట్లే జరిగితే నేను మళ్ళీ ఊళ్ళో తలెత్తుకు తిరగలనా? ఈ ఆడాళ్ళకేం తెలుసు పరువు మర్యాద? ఆ రెండు మంట కలిశాక నేనిక ఈ ఊళ్ళో ఉన్నట్లే. ఎంత అణుచుకుందామని అనుకున్నా మావయ్య ప్రతి మాటలో అసహనం. మావయ్య, అదేం జరగదులే, ఓ పూట గడవని. అమ్మ తనే సర్దుకుంటుంది. మనం ఎక్కువ, ఆమె మాట ఎక్కువ, తేల్చుకొని. అమ్మకి వినిపించాలని కాస్త బిగ్గరగానే అన్నాను. లోపలి గదిలోకి ప్రతిధ్వనించేలా. ఆశ్చర్యం,
అమ్మ అప్పుడే ఇంటి గేటు తీసుకొని లోపలికొస్తుంది. అమ్మ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళింది? మావయ్య నేను ముఖముఖాలు చూసుకున్నాం. అమ్మ ఎలాంటి ఉపోద్ఘాతాలు లేకుండా మావయ్యతో సూటిగా అంది, పొలం రిజిస్ట్రేషన్ ఎల్లుండి. నువ్వు మొదట బయానా తీసుకున్న రేటుకే, వారికే. ఎవరికి? ఆ సాయన్న కొడుక్కా? తాత ముత్తాతల పొలం వాళ్ల చేతుల్లోకా? మావయ్య అసహనం హద్దులు మీరుతోంది. నన్ను ముంచెత్తబోయింది. కొంపదీసి వాళ్లకు చెప్పొచ్చావా అమ్మా? అనుమానంగా అడిగాను. అవును. అది మన తరతరాల వారసత్వం. దిక్కు దివాణం లేని వాడి చేతుల్లో పెడతామా? మన చేలో వాళ్ల కాడి నడుస్తుందా? మావయ్య చివాలన లేచి నిల్చున్నాడు. ట్రాక్టర్ నడుస్తుంది. అమ్మ నింపాదిగా అంది. ఇది నా జన్మభూమి, పురిటిగడ్డ. నేను పరాయి పాలు చేయనివ్వను. వాళ్ళెవరికో ఎందుకు, నాకే రిజిస్టర్ చెయ్యి. తర్వాత సంగతి తర్వాత. మావయ్య స్థిర నిశ్చయంతో అన్నాడు. వాళ్ళకి మొదట మాటిచ్చింది నువ్వే. అమ్మ నిమ్మలంగా అంది. తొందరపడ్డాను, తెలుసుకున్నాను. ఎవరికీ వద్దు, నాకే రాసేయ్. మావయ్య ఉద్వేగంగా అన్నాడు. అమ్మ చెట్టుందక్కడ, అది నా పేగుముడి. నీ జన్మభూమి, నీ పురిటి గడ్డ, నీ పేగుముడి. బావుందిరా తమ్ముడు. మరి నాకు, అమ్మకు, అమ్మమ్మకు? అమ్మ తీవ్రంగా అంది. పుట్టినప్పటినుంచి మావి కావు అనుకుంటూనే పెరిగాం. ఈ చెట్టును, పుట్టను, గట్టును, కాలువ గట్టును, పిచ్చుక గూళ్లను ప్రేమించడానికి పెంపకం అడ్డు రాలేదురా. ఆ ఆపేక్షలు, ఆ ఆప్యాయతలే మేం కూడబెట్టుకున్న ఆస్తులురా. అంపకాలు పెట్టి సాగనంపిన చోటికి వెళ్ళాం. ఎక్కడికక్కడ ఆప్యాయతలు, అనురాగాల కొరకు పరితపించడం తప్ప అధికారాలు పెంచుకోలేకపోయాం. బావుంది. జనని జన్మభూమి అంటూ మీరు తలలు పగలగొట్టుకుంటున్నారే, అసలు జనని జన్మభూమి ఏదిరా? ఇది కాదు కదరా. అమ్మ మాటలు ఓ వెల్లువలా ముంచెత్తుతున్నాయి. నేను మావయ్య నిశ్చేష్టులమై నిలబడిపోయాం. ఎక్కడో పుట్టి ఇక్కడ మట్టిలో కలిసిన అమ్మ పుట్టిల్లు, పేగుముడి, జన్మభూమి మనం ఏనాడైనా గుర్తు చేసుకున్నామా? అసలు ఈ జన్మభూమి అన్న దాంట్లోకి డొల్లతనం తెలుస్తుందా? ఆ భూమి ఎవరు జన్మించింది? అక్కడి మగవారు. చూసావా ఈ ఆలోచనలో ఎంతటి సంకుచిత్వం ఉన్నదో? అంతగా ఎందుకు? 50 ఏళ్లు నీతో కాపురం చేసిన నీ భార్య ఈ భూమిపై మమకారం పెంచుకోలేదా? ఆమె జన్మభూమి ఇది కాదే, అంత మాత్రాన ఆమె ఈ భూమికి పరాయిదవుతుందా? అమ్మ గొంతు రుద్ధమైంది. మీకు తెలియదురా ఆపేక్ష అంటే, ఆతృత అంటే. మేమేమీ మాట్లాడలేని, మాటలే లేని నిస్సహాయులమయ్యాం. నిశ్శబ్దంగా ఒకరివైపు మరొకరం చూసుకొని అమ్మ వైపు చూసాం. మాకేమీ కాదని తెలిసి మేమెలా ప్రేమించగలమో మీరు అర్థం చేసుకోలేర్రా. అది మీ తప్పు కాదు. పుట్టినప్పటినుంచి గిట్టేదాకా ఉన్న ఊరిపై ఓ పట్టు బిగించి గిరిగీసుకొని కూర్చున్నారు. ఆ గిరిని వదిలి బ్రతకలేమేమో అన్న భయంలోనే ముడుచుకుపోతున్నారు. కాలం మారిందేమో కానీ కథ అంతే. అమ్మ కాస్తాగి మళ్ళీ అంది. ఎక్కడైనా బ్రతకగల ధైర్యం, ఎచ్చోటనైనా మమకారాన్ని పెంచుకోగల గుండె మాకున్నాయిరా. అమ్మ మాట్లాడడం లేదు. ఆమె భావ ప్రసంగంలో ముంచెత్తుతోంది. నేను మావయ్య నోట మాట రాని వాళ్ళమై నిలబడిపోయాం. నా పొలాన్ని ఎవరు ఆపేక్షగా బిడ్డలా చూడగలరో వాళ్ళకిస్తాను. మీ మాట పోనివ్వడం దేనికని సాంబన్నే ముందడిగాను. బండిదారి గురించే మాట్లాడాడు ఎంతసేపు. మన మధ్యలో ఆ గసగాడి కొడుక్కి పొలమేంటి అంటూ బీరాలు పోయాడు. ఎంత అహం, ఎంత భేషజం సాంబడి ప్రతి మాటలో. సాయన్న బుద్ధెరిగినప్పటినుంచి ఆ పొలం ఆసుపాసులు ఎరిగినవాడు. బిడ్డలా సాగగలడు. అమ్మని ఆప్యాయంగా పలకరించగలడు. నాకా నమ్మకం ఉంది. వాడు మీలాంటి వాడే. ఏ ఆపేక్షతో ఆ చెట్టు కోసం, ఆ గట్టు కోసం మీ తరపున తన తల పగలగొట్టించుకున్నాడో ఆ ఆపేక్షతోనే ఆ చేన్ను చూసుకుంటాడు. ఇక అతని కొడుకుని 4 అక్షరాలు నేర్పే బడి మొదలు పెట్టమన్నాను. చదువు అబ్బితే చాలు, అన్నీ అమరుతాయి. వాళ్ళిచ్చే డబ్బు వాళ్లకే ఉపయోగపడుతుంది. ఇకపై పొలం వాళ్ళది. ఇకనైనా వాళ్ళని బ్రతకనియండిరా. అమ్మ వెళ్ళి కారులో కూర్చుంది. మరో మాట మాట్లాడకుండా. నేను మావయ్య నిలువ పాతరేసినట్లు నిలబడిపోయాం. మరో మాట మాట్లాడలేదు. ఇదండి ఈరోజు కథ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇంత మంచి కథను మనకు అందించిన చంద్రలత గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి.
ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.